హలో, నేను మిస్ రావు. ట్రంప్ తాను కూర్చున్నటువంటి కొమ్మని నరుక్కుంటున్నాడా? అమెరికాని ఇప్పటివరకు అగ్రరాజ్యంగా చూశారు ప్రపంచ దేశాలన్నీ కూడా. కానీ ఇప్పుడు అన్ని దేశాల్లో అమెరికా కూడా ఒక దేశం అన్నట్టుగా అయిపోతుందా అనేటువంటి ఒక టాక్ నడుస్తోంది ఆర్థికవేత్తల్లో. దానికి కారణం ఏంటంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి టారిఫ్లను ప్రతీకార టారిఫ్లు అంటే ప్రతీకార సుంకాలు అని అంటూ మొదలుపెట్టారు ట్రంప్. ఆ ప్రతీకార సుంకాలని అన్ని దేశాల మీద విధిస్తూ ఉన్నారు. ప్రత్యేకించి చైనాతోటి వాణిజ్య యుద్ధాన్ని ప్రారంభించారు ట్రంప్. అలాగే కెనడా, మెక్సికో, దక్షిణ కొరియా, కొలంబో, భారతదేశం అన్ని దేశాల మీద ఆల్మోస్ట్ అన్ని దేశాల మీద ఇప్పుడు వాణిజ్య యుద్ధాన్ని, ట్రేడ్ వార్ని ట్రంప్ ప్రారంభించారు. మరి దాన్ని తట్టుకొని నిలబడాలంటే అన్ని దేశాలు కూడా సిద్ధంగా ఉండాలి కదా. భారతదేశం కూడా సిద్ధమవుతుంది. అందుకే హుటాహుటిన అమెరికా వెళ్ళారు పీయూష్ గోయల్. వెళ్ళి స్వేచ్ఛా వాణిజ్యానికి ఒప్పందం కుదుర్చుకోవాలి, ద్వైపాక్ష ఒప్పందం అనేటువంటి ఒక కాన్సెప్ట్ తోటి ఆయన అమెరికాలోకి వెళ్ళిపోయారు. దాదాపు 2 days నుంచి అమెరికాలోనే ఉన్నారు. మన దేశానికి సంబంధించి ఈ మొత్తం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే కారణం ఏంటంటే మన దేశానికి సంబంధించి ఎక్కువగా ఎగుమతులు అవుతుంది సాఫ్ట్వేర్, అలాగే ఫార్మా. ఈ 2 రంగాలు మేజర్ పోర్షన్ ఎగుమతుల్లో. వీటి మీద కనుక దిగుమతి సుంకాలు కనుక విధిస్తే భారీగా నష్టపోవాల్సి వస్తుంది భారతదేశం. మిగిలినటువంటి వాటి మీద సుంకాలు వేసినా కానీ పెద్దగా వచ్చేటువంటి నష్టం లేదు. స్వేచ్ఛా వాణిజ్యం అంటే 0 సుంకాలు వేసేలాగా కుదుర్చుకోవాలి అనేటువంటి ఒక అభిప్రాయంతో ఇప్పుడు భారత ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. బట్ ఇంకా వర్కౌట్ కాలేదు. కాకపోతే ఇప్పుడు హార్లీ డేవిడ్సన్ కానీ లేదా టెస్లా లాంటి కార్లు కానీ ఇంపోర్ట్ చేసుకునేదానికి ఇంపోర్ట్ డ్యూటీ అంతకుముందు 100% నుంచి 150% ఉండేది ఇంపోర్ట్ డ్యూటీ. కానీ ఇప్పుడు తగ్గించేశారు. దాంతో ఖరీదైనటువంటి వస్తువులు, బ్రాండెడ్ వస్తువులకి సంబంధించినటువంటి రేట్లు తగ్గిపోయేటువంటి అవకాశం ఉంది. బట్ వాటిని కొనుగోలు చేసేవాళ్ళు ఎవరు? మొత్తం జనాభాలో 1% ఉండేటువంటి పీపుల్ మాత్రమే కొనుగోలు చేయగలరు. అది అమెరికాకు వర్కౌట్ అయ్యేటువంటి పరిస్థితి ఉండదు. అమెరికాకు వర్కౌట్ కావాలంటే కనుక భారతదేశంలో ఉండేటువంటి జనాభాలో కనీసం 60 నుంచి 70% మంది కొనుగోలు చేసేదానికి అందుబాటులో ఉండాలి ధరలు. కానీ ఆ పరిస్థితి అమెరికా ప్రొడక్ట్స్కు ఉండదు. అయితే భారతదేశం నుంచి అమెరికాకి దిగుమతి అయ్యేటువంటి ఫార్మా లాంటివి జనరిక్ మెడిసిన్స్ ఉన్నాయి. ఈ జనరిక్ మెడిసిన్స్ అమెరికాలో ఎక్కువగా కొంటూ ఉంటారు వినియోగదారులు. అందుకే డిమాండ్ కూడా ఎక్కువ ఉంది, ఎగుమతులు కూడా ఎక్కువ అవుతూ ఉంటాయి. ఈ హార్లీ డేవిడ్సన్ అలాగే టెస్లా లాంటి కార్లకు వేసేటువంటి సుంకాలను చూపిస్తూ ఈ ఫార్మా ప్రొడక్ట్స్కి అంటే జనరిక్ మెడిసిన్స్కి కూడా విధిస్తే సుంకం 10% లేదంటే 20%, 25% విధిస్తే కనుక భారతదేశం ప్రపంచ విపణిలో నిలబడగలిగి ఉండాలి. మరి నిలబడుతుందా అని అంటే ఫార్మా రంగ నిపుణులు ఏం చెప్తున్నారు? ఖచ్చితంగా మనం నిలబడగలం. ఎందుకంటే ఒకవేళ ఇంపోర్ట్ డ్యూటీ వేసినప్పటికి కూడా అమెరికాలో ఈ జనరిక్ మెడిసిన్స్ రేటు పెరుగుతాయి. ఫలితంగా అమెరికా పౌరులు కొనుగోలు చేయలేనటువంటి పరిస్థితికి వెళ్తారు. కాబట్టి ఇది అమెరికా పౌరులకే భారం చేకూరుతుంది ట్రంప్ తీసుకున్న నిర్ణయం అనేది ఫార్మా రంగ నిపుణులు చెప్తున్నారు. అలాగే సాఫ్ట్వేర్, ఎక్కువగా సాఫ్ట్వేర్ ఎగుమతులు అమెరికాకు వెళ్తూ ఉంటాయి. ఎందుకంటే అమెరికాలో కంపెనీ పెట్టడం, అక్కడ ఉద్యోగాలు ఇవ్వడం, మెయింటెనెన్స్ ఇవన్నీ కూడా ఎక్కువ అవుతుంటాయి. అందుకే ఇండియాలో కంపెనీ పెట్టి ఇండియా నుంచి అక్కడికి సాఫ్ట్వేర్ ఉత్పత్తులను ఎగుమతి చేస్తూ ఉంటారు, సాఫ్ట్వేర్ని ఎగుమతి చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు కనుక సాఫ్ట్వేర్ ఎగుమతులకు కనుక వాళ్ళు దిగుమతి సుంకాన్ని విధిస్తే ఈ సాఫ్ట్వేర్ ఎగుమతులు ఖరీదు పెరిగేటువంటి అవకాశం ఉంది. ఎవరికి? అక్కడుండే వాళ్ళకి పెరిగేటువంటి అవకాశం ఉంది. సో అప్పుడేం చేస్తారు? భారం అంతా వాళ్ళ మీద పడుతుంది భారం. అది ఆ ప్రజల మీదనే వసూలు చేయాల్సి వస్తుంది. సో కాబట్టి ఏ కోణం నుంచి చూసినా కానీ ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాలు అమెరికా పౌరులకే నష్టం చేకూర్చేలాగా కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం అమెరికా ఉండేటువంటి సిచ్యువేషన్ ఏంటంటే ఆర్థిక సంక్షోభంలో ఉంది. ఆ విషయాన్ని ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాలను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. లాస్ట్కి FBI భవనాన్ని కూడా ఆయన వేలం వేయడానికి సిద్ధపడ్డారు. దాదాపు 443 ప్రభుత్వ భవనాలని వేలం వేసేయటానికి అమెరికా అధ్యక్షులు సిద్ధపడ్డారు. అంటే ఆ దేశం ఎంత ఆర్థిక సంక్షోభంలో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో రెసిప్రోకల్ డ్యూటీస్ అంటున్నాడు ఆయన, అంటే ప్రతీకార డ్యూటీస్ అని. ఇప్పుడు అమెరికా ప్రోడక్ట్కి ఎంత డ్యూటీ వేస్తున్నాయో ఆయా దేశాల నుంచి అమెరికాకు
ఎగుమతి చేసేటువంటి ప్రొడక్ట్స్ కూడా అంతే డ్యూటీ వేస్తాను అని అంటున్నారు. ఎంత డ్యూటీ చేస్తే అంత కాస్ట్ ఆ దేశ ప్రజల మీద పడేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే ద్రవ్యోల్బణంతో అక్కడ నష్టపోతున్నారు అమెరికా పౌరులు. మూలిగా నెక్క మీద తాడికా పడ్డట్టు ఇప్పుడు గనక చైనా ఉత్పత్తులకి అలాగే భారతదేశానికి సంబంధించిన ఉత్పత్తులకి ఆయన కనుక డ్యూటీలు వేస్తే, అంటే సుంకాలు కనుక విధిస్తే, అక్కడ ఆ ప్రొడక్ట్స్కి సంబంధించి ధరలు పెరిగేటువంటి అవకాశం ఉంది. అప్పుడు వినియోగదారుడి మీద భారం పడుతుంది. మరి ట్రంప్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు అది అమెరికా పౌరులకి మంచి చేకూరకపోగా వాళ్ళ మీద భారం పడేలాగా కనిపిస్తుంది అనేది సర్వత్రా వ్యక్తం అవుతుంది. అందుకే భారతదేశంతో పాటు చైనా, కొలంబో, మెక్సికో, కెనడా ఇవన్నీ కూడా ఆయా దేశాలు ఏం చేయాలో అవి చేస్తూ ఉన్నాయి. ఒకవేళ మీరు సుంకాలు వేసినా కానీ మేము రెడీ అని చెప్పి అంటుంది చైనా. ఎంత దూరం అయినా కానీ మేము రెడీ యుద్ధానికి అని చెప్పి చెప్తూ ఉన్నారు జిన్పింగ్, చైనా అధ్యక్షుడు. ఏ రూపంలో వచ్చినా కానీ మేము సిద్ధమైన, వాణిజ్య యుద్ధానికి వచ్చినా సరే, మామూలు యుద్ధానికి వచ్చినా సరే, ట్రేడ్ యుద్ధానికి వచ్చినా సరే, ఎక్కడ ఏ యుద్ధానికైనా మేము రెడీ అని చెప్పేసి చైనా సవాల్ చేస్తుంది అమెరికాకి. మరి అమెరికానేమో ఇప్పుడిగా నిర్ణయాలు తీసుకుంటూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఇస్తూ వెళ్ళిపోతూ ఉన్నారు ట్రంప్ ప్రత్యేకించి. ఆయన కారణంగా అమెరికా ప్రజల్లో ఒక ఆందోళన, ఒక అలజడి మొదలైంది. ఇప్పటికే ద్రవ్యోల్బణం పెరిగినటువంటి రేట్లతోటి అక్కడ జీవనమే కష్టమైంది. సో ఇలాంటి పరిస్థితుల్లో దిగుమతి సుంకాలు కనుక వేస్తే నిత్యావసర వస్తువుల మీద లేదా ఉత్పత్తుల మీద అమెరికా పౌరుల మీద భారం పడే అవకాశం ఉంది. 70% ఉత్పత్తులు వివిధ దేశాల నుంచి ఎగుమతి చేసినవే వాడుతూ ఉన్నారు అమెరికాలో ఉండేటువంటి పౌరులు. మరి అలాంటప్పుడు మీకు అమెరికా ప్రజలు నష్టపోతారు తప్పితే ఎగుమతి చేసే వాళ్ళకు జరిగేటువంటి నష్టం తక్కువే. ఎందుకంటే ఎగుమతి చేసే వాళ్ళు ఇంపోర్ట్ డ్యూటీస్ కనుక విధిస్తే ఆ మేరకు రేటు కూడా పెంచుకుంటారు. సో కాబట్టి ఇది ఎటు తిరిగినా కానీ అమెరికాలకే నష్టం అనేటువంటిది ఒక వాదన ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. అయితే ఇక్కడ వార్ ఎలా ఉంది అనేది తాజాగా బ్రీఫ్గా నేను మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను. అంటే ఏ విధమైనటువంటి వార్ నడుస్తుంది ఈ ట్రేడ్ వార్ అనేది. ఇక్కడ మనం చాలా ఇవాళ పేజీలు అన్ని పేపర్లో వచ్చింది. ట్రంప్కి సెగ. ఎక్కడి నుంచి సెగ? కెనడా నుంచి, అలాగే చైనా నుంచి సుంకాల ఫైర్. ఇక్కడ చూస్తే కనుక మనం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు పలు దేశాల నుంచి భారీ సెగ తగులుతుంది. సుంకాల విధింపులో ఆయన అనుసరిస్తున్న వైఖరిపై పలు దేశాలు నిప్పులు చెరుగుతున్నాయి. కెనడాలోని అత్యధిక జనాభా ఉన్న ఒంటారియో ప్రావిన్స్ ప్రధాని డగ్ ఫోర్డ్ అమెరికాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దిగుమతులపై 25% సుంకాలు విధించడం ద్వారా కెనడాను బలహీనపరిచేందుకు ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలను తాము బలంగా నిలువరిస్తామని పేర్కొన్నారు. తమ వైపు నుంచి కూడా అంతే స్థాయిలో ప్రతిఘటన ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. విద్యుత్ కోతలు విధిస్తామని తెలిపారు. అమెరికన్ల పట్ల విచారంగా ఉంది. ఒంటారియో నుంచి న్యూయార్క్, మిషిగన్, మిన్నసోటా ప్రాంతాల్లోని 1.5 మిలియన్ అంటే 15 లక్షల సుమారుగా 15 లక్షల ఇళ్లకు విద్యుత్ సరఫరా అవుతుంది. దీనికి కోతలు విధిస్తున్నాం. అమెరికా ప్రజలను హృదయపూర్వక క్షమాపణలు కోరుతున్నా అంటే 15 లక్షల కుటుంబాలు అంధకారంలోకి వెళ్ళిపోతున్నాయి ట్రంప్ తీసుకున్న నిర్ణయానికి కారణంగా. కెనడా విద్యుత్ కట్ చేస్తుంది. సో హృదయపూర్వక క్షమాపణలు కోరుతున్నా, ఇది మీ అధ్యక్షుడు సృష్టించిన సమస్యే అని వ్యాఖ్యానించారు. ఒంటారియోను వారు నాశనం చేయాలని భావిస్తే మేము కూడా చేయాల్సింది చేస్తాం. వారికి కూడా నొప్పి తెలియాలి. మనపై వారు కఠినంగా వ్యవహరిస్తే దానికి 2 మనం కఠినంగా వ్యవహరిస్తామని ఫోర్డ్ తేల్చి చెప్పారు. అదేవిధంగా టెస్లా అధినేత ఎలన్ మాస్క్ నేతృత్వంలోని స్టార్ లింక్తో ఉన్న $100 మిలియన్ ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్టు ప్రకటించారు. అంతేకాదు సుంకాల యుద్ధం ప్రారంభిస్తే తమదే విజయమని ఫోర్డ్ పునరుద్ఘాటించారు. అయితే విద్యుత్ కోతల ప్రకటనపై కొంత సందిగ్ధం ఏర్పడింది. ఫోర్డ్ చెప్పినట్టు కేవలం ఒంటారియో నుంచి మాత్రమే అమెరికాకు కోతలు ఉంటాయా, లేక పూర్తిగా కెనడా నుంచి కూడా కోతలు ఉంటాయా అనే విషయం స్పష్టత రాలేదు. కాగా ట్రంప్ విధించిన సుంకాలపై కెనడా ప్రధాని జస్టిస్ ట్రూడో స్పందిస్తూ తాము కూడా అమెరికా ఉత్పత్తులపై 25% సుంకాలు విధిస్తామన్నారు. అయితే ఇది $20.7 బిలియన్ పరిమితం చేస్తామన్నారు. మరో 21 రోజుల తర్వాత కూడా ట్రంప్ తీరులో మార్పు రాకుంటే $125 బిలియన్ కెనడియన్ వాణిజ్యం పైన సుంకాలు పెంచుతామన్నారు. సో ఏ తరహా యుద్ధం కావాలన్నా రెడీ చైనా. అమెరికా ఏ తరహా యుద్ధం కావాలన్నా తాము సిద్ధమని
తుది వరకు పోరాడతామని చైనా తేల్చి చెప్పేసింది. ఈ మేరకు అమెరికాలోని చైనా రాయబార కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. మీరు యుద్ధమే కావాలంటే మేము సిద్ధం. అది సుంకాల యుద్ధమైనా, వాణిజ్య యుద్ధమైనా, ఏ తరహా యుద్ధమైనా మేము సిద్ధం, తుది వరకు పోరాడతాం అని ఉభయ సభల సంయుక్త సమావేశంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలను ఉటంకిస్తూ చైనా దౌత్య కార్యాలయం స్పష్టం చేసింది. ఇది ట్రంప్ అమెరికా కాంగ్రెస్ అంటే మనకు పార్లమెంట్ లాంటిది అనమాట. అమెరికా కాంగ్రెస్ లో మాట్లాడుతూ ఆయన ఏమన్నారంటే సుంకాలు, ప్రతీకార సుంకాలు ఉంటాయని చెప్పేశారు. దాని మీద చైనా రియాక్ట్ అయింది, కెనడా రియాక్ట్ అయింది, మెక్సికో రియాక్ట్ అయింది. అయితే మొట్టమొదటిసారిగా సుంకాల విషయంలో ట్రంప్ మెక్సికో విషయంలో వెనక్కి తీసుకున్నాడు, ఒక స్టెప్ వెనక్కి వేశాడు. అంటే దూకుడు తగ్గినట్టు కనిపిస్తుంది. అందుకే బహుశా కెనడా ప్రధానమంత్రి ఏమంటున్నారంటే ఇంకొక 20 రోజులు చూస్తాం, 20 రోజుల తర్వాత కూడా ట్రంప్ వైఖరిలో మార్పు రాకపోతే మేమేంటో చూపిస్తామని చెప్పి అంటున్నారు. అంటే విద్యుత్తును కట్ చేస్తారు, అంధకారం అయిపోతుంది అమెరికా. మరి ట్రంప్ ఇప్పటికైనా ఆయన దూకుడు తగ్గించుకున్నారంటే ఒక అడుగు వెనక్కి వేసినట్టు కనిపిస్తుంది మెక్సికో విషయంలో. మరి మిగతా దేశాల విషయంలో కూడా వెనక్కి వేస్తాయా అని అంటే, ప్రత్యేకించి భారతదేశం విషయంలో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కనుక చేసుకుంటే ఆయన ఒక అడుగు వెనక్కి వేసినట్టే భావించాలి. దూకుడు అయితే తగ్గింది అని చెప్పి మనం చెప్పుకోవాలి. మరి ఇదే దూకుడు కొనసాగించేటువంటి పరిస్థితి ఉంటుందా? ఒకవేళ కొనసాగిస్తే అమెరికాలో ఉండేటువంటి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.